హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మీకు క్విక్ సార్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్, సో 5, 4, 7, 8, 2, 6 ఇలా ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి. నా 9 ఇలా ఎలిమెంట్స్ ఉన్నాయి. సార్టింగ్ చేయాలి. ఎలా సార్ట్ చేస్తామో చూడు బై యూజింగ్ క్విక్ సార్ట్. First one, select the first element as pivot. Select the first element as pivot. Select the first element as I. First అదే pivot అనుకుంటాము, అదే I అనుకుంటాం. Select the first element as pivot. Select the first element as I. Select the last element as J. Select the first element as pivot. Select the first element as I. Select the last element as J. Now, ఇప్పుడు ఏం చేయాలో చెప్తాం. Increase I until A of I less than or equal to A of pivot. Increase I until A of I less than or equal to A of pivot. What is A of I? 5. What is A of pivot? 5. 5 less than or equal to 5? Yes. So, we have to increase I. Now, ఇప్పుడు 5 pivot కానీ ఇది I. Now, 7, 8, 2, 6, 9. ఇది J. Now, what is A of I? 4. What is A of pivot? 5. 4 less than or equal to 5? Yes. So, increase. Once again. 5, 4, 7, 8, 2, 6, 9. This is J. This is I now. Now this is your pivot. Now, what is A of I? 7. Less than or equal to pivot? No. No కాబట్టి ఇక ఐని ఇంక్రీజ్ చేయొద్దు. First, select the first element as pivot. Select the first element as I. Next, increase I until A of I less than or equal to A of pivot. Next, decrease J until A of J greater than A of pivot. Decrease J until A of J greater than or equal to A of pivot. What is A of J? 9. Greater than A of pivot? Yes. Yes కాబట్టి decrease. Now what? 5 pivot. Now 4, 7, 8, 2, 6, 9. This is your, so this is your J now. Now this is your I. What is A of J? 6. Greater than A of pivot? Yes. So once again decrease J. 5, 4, 7, 8, 2, now J. 6, 9. Now this is your pivot. Now A of J. 2. Greater than A of pivot? No. So stop it. What is the process? First one, select the first element as pivot. Select the first element as I. Select the last element as J. Increase I until A of I less than or equal to A of pivot. Decrease J until A of J greater than A of pivot. ఇప్పుడు A of J less than pivot ఉంది కాబట్టి డిక్రీజ్ చేయండి. ఇప్పుడు
ఐజేలు క్రాస్ అయ్యాయా లేదా చూడాలి. ఇఫ్ ఐ డు నాట్ క్రాస్ జే, ఐజేలు క్రాస్ కాకపోతే స్వాప్ ఏ ఆఫ్ ఐ అండ్ ఏ ఆఫ్ జే. ఐజేలు క్రాస్ కాలేదు కదా, కాబట్టి ఏ ఆఫ్ ఐని ఏ ఆఫ్ జేని స్వాప్ చేయి. దిస్ ఈజ్ పైవోట్. దిస్ ఈజ్ 4 7, సో 8 2, నో స్వాప్ చేయాలనుకున్నాం కదా, ఇది 2 ఇది 7, ఐ అండ్ వాట్ జే. నో 6 9. ఇలా చేయడం వల్ల ఇక్కడికి మళ్ళీ ఐ ప్లేస్లోకి పైవోట్ కంటే తక్కువ ఉన్న ఎలిమెంట్ వస్తుంది అండ్ జే ప్లేస్లోకి పైవోట్ కంటే ఎక్కువ ఉన్న ఎలిమెంట్ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇదే ప్రాసెస్ని రిపీట్ చేయి. ఏంటి, ఏ ఆఫ్ ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ ఆఫ్ పైవోట్ వచ్చేదాకా ఐని ఇంక్రీజ్ చేయి. ఏ ఆఫ్ జే గ్రేటర్ దెన్ ఏ ఆఫ్ పైవోట్ ఉన్నదాకా జేని డిక్రీజ్ చేయి. ఏ ఆఫ్ ఐ 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ ఆఫ్ పైవోట్, ఎస్ కాబట్టి ఏం చేయి, ఐని ఇంక్రీజ్ చేయి. 5 4 2 8 ఐ అండ్ 7 6 9. This is your J. Now this is your pivot. Now what is A of I? A of I 8. Less than or equal to A of pivot? No కాబట్టి ఐని ఇంక్రీజ్ చేయకూడదు. నా ఇప్పుడు J. What is A? A of J 7. గ్రేటర్ దెన్ ఏ ఆఫ్ పైవోట్, ఎస్ కాబట్టి జేని ఏం చేసుకో, డిక్రీజ్ చేసుకో. నా 5 పైవోట్, నా 4 2 8 7 6 9. నౌ ఐ ఇదే, జే కూడా ఇదే, డిక్రీజ్ జే. నా ఏ ఆఫ్ జే గ్రేటర్ దెన్ ఏ ఆఫ్ పైవోట్, ఎస్ కాబట్టి మళ్ళీ జేని డిక్రీజ్ చేయి. నా 5 పైవోట్, నా 4 2, నా 8. ఇప్పుడు జే దీన్ని పాయింట్ చేస్తుంది. నా దిస్ 7 6 9, దిస్ ఐ, ఇది ఐని పాయింట్ చేస్తుంది. నా రిపీట్ ద ఎబోవ్ ప్రాసెస్. ఇప్పుడు చేసిన ప్రాసెస్ అంతా కూడా ఎప్పటిదాకా చేయాలయ్యా అంటే ఐజేలు క్రాస్ కానంత వరకు చేయాలి. నా ఇప్పుడు ఐజేలు క్రాస్ అయ్యాయి. ఇఫ్ ఐ క్రాసెస్ జే, స్వాప్ ఏ ఆఫ్ జే అండ్ ఏ ఆఫ్ పైవోట్. ఇఫ్ ఐ క్రాసెస్ జే, స్వాప్ ఏ ఆఫ్ జే అండ్ ఏ ఆఫ్ పైవోట్. నా వాట్ ఏంటినా 5, దిస్ ఇస్ పైవోట్. నా వాట్ 4, నా 2, ఇది జే. నెక్స్ట్ ఏంటినా 8, దిస్ ఇస్ ఐ. నౌ 7 6 9. ఇప్పుడు చెప్పాను కదా, ఐ జే క్రాస్ అయ్యాయి అంటే ఏ ఆఫ్ జేని ఏ ఆఫ్ పైవోట్ని స్వాప్ చేయి. అంటే ఇక్కడికి ఏం పోతుంది, 5 పోతుంది, ఇక్కడికి ఏమొస్తుంది, 2 వస్తుంది. నౌ దిస్ ఈస్ ద కరెక్ట్ ప్లేస్ ఆఫ్ పైవోట్ ఎలిమెంట్. పైవోట్ ఎలిమెంట్ ఇక్కడ కాదు, ఇక్కడ ఉంటుంది. ఓకేనా? ఈ ప్రాసెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మొత్తం సార్టింగ్ కాదు, జస్ట్ మనం ఏదైతే పైవోట్ ఎలిమెంట్ అనుకుంటున్నామో ఆ పైవోట్ ఎలిమెంటు కరెక్ట్గా దాని ప్లేస్లోకి వెళ్ళిపోతుంది. నా సో ఇప్పుడు నా 2 4, నా 5 కరెక్ట్ ప్లేస్లోకి వెళ్ళింది. నా 8 7 6 9. ఓకేనా? 5 కరెక్ట్గా దాని ప్లేస్లోకి వెళ్ళింది. నా ఇలా చేయడం వల్ల పైవోటు కరెక్ట్గా దాని ప్లేస్లోకి వెళ్తుంది. ఇక్కడ లెస్ దెన్ పైవోట్ ఉంటాయి, ఇక్కడ గ్రేటర్ దెన్ పైవోట్ ఉంటాయి. ఈ ప్రాసెస్ చేయడం వల్ల పైవోట్ ఎలిమెంట్ కరెక్ట్గా దాని ప్లేస్లోకి వెళ్తుంది. పైవోట్ ఎలిమెంట్కు లెఫ్ట్ సైడ్లో
లెస్ దెన్ పైవోట్ ఎలిమెంట్స్ ఉంటాయి, రైట్ సైడ్లో గ్రేటర్ దెన్ పైవోట్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ విధంగా చేయడం వల్ల ఓన్లీ వన్ ఎలిమెంటే, పైవోట్ ఎలిమెంట్ ఏదైతే అనుకున్నామో అదే కరెక్ట్గా దాని ప్లేస్లోకి వెళ్ళింది. ఇంకా లెఫ్ట్ సైడ్ అర్రే ఉంది అండ్ రైట్ సైడ్ అర్రే ఉంది. ఓకే, మళ్ళీ ఒకసారి ప్రాసెస్ రిపీట్ చేస్తాను చూడండి. సెలెక్ట్ ఫస్ట్ ఎలిమెంట్ యాజ్ పైవోట్, సెలెక్ట్ ఫస్ట్ ఎలిమెంట్ యాజ్ ఐ, సెలెక్ట్ లాస్ట్ ఎలిమెంట్ యాజ్ జే, ఇంక్రీజ్ ఐ until a of I less than or equal to a of pivot. Decrease j until a of j greater than a of pivot. Repeat above process until I crosses j. If I crosses j, swap a of pivot and a of j. That is the correct place of pivot element. మనం ఈ ప్రాసెస్ చేయడం వల్ల ఇక్కడ చూడండి, సో ఏమొచ్చాయి, సో 2 4 అండ్ 5 కరెక్ట్గా దాని ప్లేస్లోకి వెళ్ళింది. తర్వాత 8 7 నౌ 6 9. ఇప్పుడు ఏం చేయండి అంటే పైవోట్ ఎలిమెంట్ కరెక్ట్గా దాని ప్లేస్లోకి వెళ్ళింది. లెఫ్ట్ సైడ్లో లెస్ దెన్ ఎలిమెంట్స్ ఉంటాయి, రైట్ సైడ్లో గ్రేటర్ దెన్ ఎలిమెంట్. ఇదే ప్రాసెస్ని లెఫ్ట్ అర్రేకి చేయండి, తర్వాత ఇదే ప్రాసెస్ని రైట్ అర్రేకి చేయండి. నా ఇలా చేసామనుకో ఇప్పుడు ఏమవుతుంది, ఇదే పైవోట్ ఇదే ఐ అవుతుంది, ఇది జే అవుతుంది, ఇది ఐ అవుతుంది, ఇదే పైవోట్ అవుతుంది, ఇదే జే అవుతుంది. ఆ ప్రాసెస్ చేస్తాం, కరెక్ట్గా దాని ప్లేస్లోకి ఆ 2 వెళ్ళిపోతుంది. అంటే 2 కరెక్ట్గా దాని ప్లేస్లోకి వెళ్తుంది. సో రైట్ సైడ్ 4 వస్తుంది, 5 8 7 6 9. ఓకే, లెఫ్ట్ పార్ట్ మొత్తం అయిపోయినాక రైట్ పార్ట్. సో నెక్స్ట్ టైం ఇదే పైవోటు ఇదే ఐ, ఇది కరెక్ట్గా దాని ప్లేస్లోకి పోతుంది. నా 8 7 6 9. నా లెఫ్ట్ పార్ట్ అయిపోయింది. లెఫ్ట్ పార్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది, రైట్ పార్ట్ ఇదే పైవోట్ అవుతుంది, ఇదే ఐ అవుతుంది, ఇదే జే అవుతుంది. సో ఇలా ఇంక్రీజ్ చేసుకోవడము డిక్రీజ్ చేసుకోవడం ఇవన్నీ చేస్తాము. సో లాస్ట్ 8 కరెక్ట్గా దాని ప్లేస్లోకి వెళ్ళిపోతుంది. 2 4 5 నౌ 7 6 నా వాట్ 8 సెట్ అయిపోయింది, రైట్ సైడ్లో 9 వచ్చింది. నా నెక్స్ట్ 2 4 5. ఓకే, నా ఇప్పుడు లెఫ్ట్ పార్ట్ అయిపోవాలి, తర్వాతనే రైట్ పార్ట్. నా సో లెఫ్ట్ పార్ట్లో ఇదే పైవోట్ అవుతుంది, ఇదే ఐ అవుతుంది. ఓకేనా, సో కరెక్ట్గా 7 సెట్ అవుతుంది. 7కు లెఫ్ట్లో నా ఏమొస్తుంది, 7 సెట్ అయిపోయింది, 8 సెట్ అయిపోయింది, 9. నెక్స్ట్ లెఫ్ట్ పార్ట్ 2 4, ఈసారి 5 6 అయిపోయింది, 7 8 రైట్ పార్ట్. నా ఫైనల్గా 2 4 5 6 7 8 నా ఈసారి 9 దాని ప్లేస్లో. దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ వాట్, క్విక్ సార్ట్. మనకు కనిపించడం ఇంతవరకే కనిపిస్తుంది, ఒక ఎలిమెంట్ వరకే. అయితే తర్వాత రికర్షన్లో దాని లెఫ్ట్ పార్ట్ చేయమంటాము, తర్వాత దాని రైట్ పార్ట్ చేయమంటాం. మళ్ళీ ఆ లెఫ్ట్ పార్ట్లో మళ్ళీ లెఫ్ట్ని, తర్వాత రైట్. లెఫ్ట్ పార్ట్ మొత్తం అయిపోతే మళ్ళీ రైట్, రైట్లో మళ్ళీ లెఫ్ట్ రైట్. ఈ విధంగా ఈ ప్రాసెస్ రికర్షన్ ద్వారా దీన్ని కంటిన్యూ చేస్తాం. ఏం లేదు. నౌ సెలెక్ట్ ఫస్ట్ ఎలిమెంట్ యాజ్ పైవోట్, సెలెక్ట్ ఫస్ట్ ఎలిమెంట్ యాజ్ ఐ, సెలెక్ట్ లాస్ట్ ఎలిమెంట్ యాజ్ జే, ఇంక్రీజ్ ఐ until a of I less than or equal to a of pivot, decrease j until a of j greater than a of pivot. Repeat this process until I crosses j. If I crosses j, swap a of pivot and a of j. That is the correct place of pivot element. ఈ ప్లేస్ ఏ ప్లేస్, జే ప్లేస్ చెప్పాను కదా. సో ఇఫ్ ఐ క్రాసెస్ జే, స్వాప్ ఏ ఆఫ్ జే అండ్ ఏ ఆఫ్ పైవోట్. సో జేలోకి వెళ్తుంది. జేలోకి వెళ్తే ఇది 0 నుంచి స్టార్ట్ అవుతుంది, ఇది జే -1 అవుతుంది, ఇది జే +1 అవుతుంది, ఇది హై అవుతుంది. జే ప్లేస్లోకి పైవోట్ ఎలిమెంట్ వెళ్ళింది. నా ఇప్పుడు మీరు ఈ రికర్షన్ ప్రాసెస్ దేనికి చేయమని చెప్పాలి, 0 to j -1 చేయి, తర్వాత j+1 to హై. ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేయండి. సో మీకు స్టార్టింగ్ వచ్చేస్తుంది. దిస్ ఇస్ ద కాన్సెప్ట్ అబౌట్. ఇప్పుడు
ప్రోగ్రామ్ రాస్తాను చూడండి. వాయిడ్ క్విక్ సార్ట్, జస్ట్ మెయిన్ ఏం రాయను, సో టోటల్ ప్రోగ్రామ్ని కామెంట్ లైన్లో పెడతాను. నా ఇంట్ ఏ ఆఫ్ అర్రే మనం అర్రేలోకి తీసుకుంటాము. ఇంట్ లో, లో అంటే స్టార్టింగ్, ఇంట్ హై, ఓకే, హై అంటే అర్రే యొక్క ఎండింగ్, స్టార్టింగ్ లో. నా ఇంట్ పైవోట్ కామా ఐ కామా జే టీ, టెంపరరీ స్వాపింగ్ చేయడానికి. నా పి ఈక్వల్ టు ఐ ఈక్వల్ టు లో, నేను చెప్పాను కదా, సెలెక్ట్ ఫస్ట్ ఎలిమెంట్ యాజ్ పైవోట్, సెలెక్ట్ ఫస్ట్ ఎలిమెంట్ యాజ్ ఐ అని. నా అలాగే సెలెక్ట్ లాస్ట్ ఎలిమెంట్ యాజ్ జే, జే ఈక్వల్ టు వాట్, హై. పైవోటు ఐ లో అండ్ జే హై. ఇప్పుడు ఏం చేయాలని చెప్పాను, ఐని ఇంక్రీజ్ చేయి అంటిల్ ఏ ఆఫ్ ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ ఆఫ్ పైవోట్. సో వైల్ ఏ ఆఫ్ ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ ఆఫ్ పైవోట్ ఐ ప్లస్ ప్లస్. తర్వాత ఏం చేయి, ఏ ఆఫ్ జే గ్రేటర్ దెన్ ఏ ఆఫ్ పైవోట్ ఉన్నదాకా జేని డిక్రీజ్ చేయి. వైల్ ఏ ఆఫ్ జే గ్రేటర్ దెన్ ఏ ఆఫ్ పైవోట్ జే మైనస్ మైనస్. ఈ ప్రాసెస్ని ఐ జేలు క్రాస్ కానంత వరకు చేయాలని చెప్పాను. అందుకే ఇదంతా ఒక లూప్లో వైల్ ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు జే, ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు జే అంటే క్రాస్ కాదు. ఎప్పుడైతే క్రాస్ అయిందో ఈ లూప్ ఏమైపోతుంది, బ్రేక్ అయిపోతుంది. ఐని ఇంక్రీజ్ చేస్తూ ఉండాలి, ఏ ఆఫ్ ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ ఆఫ్ పైవోట్ వరకు, జేని డిక్రీజ్ చేస్తూ ఉండాలి, ఏ ఆఫ్ జే గ్రేటర్ దెన్ ఏ ఆఫ్ పైవోట్. అయితే ఐజేలు క్రాస్ కాకపోతే ఏం చేయాలని చెప్పాను, ఏ ఆఫ్ ఐని ఏ ఆఫ్ పైవోట్ని ఏం చేయాలి, స్వాప్ చేయాలి. కాబట్టి ఇఫ్ ఐ లెస్ దెన్ జే అంటే ఏమన్నట్టు, ఐజేలు క్రాస్ కాకపోతే నా ఏం చేయి, టీ ఈక్వల్ టు ఏ ఆఫ్ ఐ, ఏ ఆఫ్ ఐ ఈక్వల్ టు ఏ ఆఫ్ జే అండ్ ఏ ఆఫ్ జే ఈక్వల్ టు టీ. ఈ ప్రాసెస్ ఐజేలు క్రాస్ అయ్యేంత వరకు చెయ్యి. ఏం చెయ్యి, ఏ ఆఫ్ ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ ఆఫ్ పైవోట్ వరకు ఇంక్రీజ్ చేయి, ఏ ఆఫ్ జే గ్రేటర్ దెన్ ఏ ఆఫ్ పైవోట్ వరకు జేని డిక్రీజ్ చేయి. ఇఫ్ ఐజేలు క్రాస్ కాకపోతే ఈ రెండింటిని ఏం చేయి, స్వాప్ చేయి. ఈ ప్రాసెస్ని ఐజేలు క్రాస్ కానంత వరకు చేయి. వన్స్ ఐజేలు క్రాస్ అయ్యాయో ఈ లూప్ ఏమైపోతుంది, బ్రేక్ అవుతుంది. ఇప్పుడు నువ్వు ఏ ఆఫ్ పైవోట్ని ఏ ఆఫ్ జేని స్వాప్ చేయాలి. సో టీ ఈక్వల్ టు ఏ ఆఫ్ జే, ఏ ఆఫ్ జే ఈక్వల్ టు వాట్, ఏ ఆఫ్ పైవోట్ అండ్ ఏ ఆఫ్ పైవోట్ ఈక్వల్ టు జే, సారీ ఏ ఆఫ్ జే, నో టీ, టీ. ఓకే, నా ఈ ప్రాసెస్ని ఇలా చేయడం వల్ల లెస్ దెన్ పైవోట్, ఇక్కడ పైవోట్, ఇక్కడ పైవోట్ ఎలిమెంట్ వస్తుంది, ఇక్కడ గ్రేటర్ దెన్ పైవోట్. ఓకేనా, సో ఇది జే ప్లేస్. సో 0 to j-1 వరకు మళ్ళీ ఇదే ప్రాసెస్ చెయ్యి. సో నా వాట్, క్విక్ సార్ట్ రికర్షన్లో కాల్ చేస్తున్నాను. ఏ కామా లో ఏంటి, లో కామా j-1 అండ్ ఈ లెఫ్ట్ పార్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రైట్ పార్ట్ కూడా చేయి. ఇది j+1 టు హై. నా క్విక్ సార్ట్ ఏ కామా నా వాట్ j+1 కామా అండ్ వాట్ హై. ఈ ప్రాసెస్ని ఎప్పుడు చేయాలి, మోర్ దెన్ 1 ఎలిమెంట్ ఉంటే చేయాలి, ఒకటే ఎలిమెంట్ ఉంటే చేయాల్సిన అవసరం లేదు. అందుకే నా
ఇఫ్ లో లెస్ దెన్ హై, మీనింగ్ లో హై కంటే తక్కువ ఉంది. లో ఈక్వల్ టు హై అనుకో, ఓన్లీ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నట్టు? 1 ఎలిమెంట్ ఉన్నట్టు. 1 ఎలిమెంట్ ఉంటే ఈ ప్రాసెస్ చేయాల్సిన అవసరమే లేదు. కాబట్టి మోర్ దెన్ 1 ఎలిమెంట్ కాబట్టి లో లెస్ దెన్ హై ఉన్నప్పుడే ఈ ప్రాసెస్ చేయి. దిస్ ఈజ్ అబౌట్ వాట్? క్విక్ సార్ట్. డిస్క్రిప్షన్లో ఈ కంప్లీట్ ప్రోగ్రామ్ పెడతాను, ఎగ్జిక్యూట్ చేయండి. ఇన్పుట్ ఏమి ఇచ్చారు అండ్ అవుట్పుట్ ఏమొచ్చిందో కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి.